మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. ఏం తక్కువ, చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, శోభనం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. శోభనం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్, ఎప్పుడుకో శోభనం. మీ మనిషిని తెలియకుండా మేనేజింగ్ చేసేసరికి నా ప్రాణం పోయింది. నీ పెళ్ళం పోయిందా? అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది. చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడే రుద్దేస్తా 5 నిమిషాల్లో బయటికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతాను. బట్టలాడతావా? ఈ టైంలో ఎందుకులే బాబు, శుభ్రంగా శోభనం చేసుకుంటూ అండి. చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఎందుకు తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే, పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటివి రాస్తున్నారు కదా. ఆరని బట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది. నువ్వు తిన్నాను కూర్చో. ఏంటా కోటగారి పాలు అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? 1.25 పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరన్నా దేవతుందా? దేవత లేదు, దెయ్యం లేదండి, అదో పిచ్చి. సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను శోభనం చేయను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అభిమానం ఉండొచ్చు, ఈ మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు, చిచ్చి ఏదో పేసులు మీరు. ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి, ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏంటా నీళ్ళు తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది నువ్వు. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. అదేంటమ్మా, పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది, అప్పుడే మొగుడంటే అంత అలసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే? చూడమ్మా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమనంటే చచ్చినా ఊరుకోం. అవును, మా కోటయ్య గారి పాలాన్ని ఎవరినేమన్నంటే సచ్చినా ఊరుకోం. అరే ఏంటి వీళ్ళ గొడవ? చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతుంది, జాగ్రత్త అమ్మాయి గారు. తెలుసులే. సత్యరాజు కూతురికి ఇంత నీకేట్రా బాబు? ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు, కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏట్లో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో, మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి, ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును, ఈనేడి ఏమండి? ఎక్కడా? మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. ఇలా రారా. అదేంటి బాబా అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కానీ పడ్డావా? పట్టానమ్మా, పట్టాను. ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఓళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చాలముఖి సినిమా గాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గదిలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ, చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, శోభనం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. నెట్టేరు కొట్టింది. శోభనాన్ని పనికొత్తానో లేదో ఏంటో. నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతికే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలనుందా? ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఉరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. నాడి మారిపోయిందేమిటి? నువ్వు కడప సత్యరాజు అల్లుడు కదూ? మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల దేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడని మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలకి అంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బాల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను.
వీడి బావెవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా గుట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి, వెంటనే వచ్చేసారే. వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే చేస అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్ర పడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి మనం చాలా షార్ట్ టైం లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళా మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా అవధాన్లు. ఏడవడు వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. అది కానివ్వండి. ఎక్కడికి? దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే. పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అమ్మో అయ్యో ఓ నాయనోయ్. వద్దు. లోపల ఏమిటి వాడికి? నాకేం వద్దు. వద్దండి బాబు. నన్ను చెప్తాను మీకు కదండి. ఎవడా? నాకేం వద్దండి. అమ్మో అమ్మో. గురుగారు అయిపోయింది. నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. ఆ? నమస్కారం అండి. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. మరి ఇందాక నేను లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. పాపం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు, ఊళ్ళో దిగిన కోటయ్య గారు అసలు మనవడే అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట? ఆడేమైనా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేవడండి బాబు దగ్గర ఉండి జరిపించడానికి? అదేమన్నా జన్మభూమి కార్యక్రమా? ఏంటే మొగుడిని ఎంటేసుకెళ్తున్నావు? కోటయ్య గారు మనవని చూడటానికా? లేదత గోదాట్లో స్నానం చేసొద్దామని. మరి మీ ఆయన చేతిలో చక్రం ఏంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికైనా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమ్లు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. ఇదిగో చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా, బుద్ధచారి. ఏదోట్లా గానీ ఏం చేస్తుంటావో. మా మాంగారిని శోభనం చేయమని అడుగుతూ ఉంటాను. అవును బాబాయ్, నిర్మలత్త కొడుకొచ్చాటగా చూసావా? ఇంకా లేదే, పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దా? అయ్ బాబాయ్. ఇప్పటికే 2 సార్లు అయింది, ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా. అండి యాండి ఒక సెకండ్ అండి. నా పేరు బుద్ధచారి అండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. చేతిలో మందా? అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్తో దుబాయ్. ఇప్పుడు ఎంతలేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచారి గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఇంటికాడ మా ఆవిడ ఉందండి బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడమా? మధ్యలో ఇంకోటి ఉంది కదా, శోభనం. గ్లాడ్ టు మీట్ యు. అదే అవ్వట్లేదండి బాబు. అందుకే నీసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి. వెరీ గుడ్. రేయ్ ఇతంతా ఫుల్ గా మందు కొట్టించేద్దాం పదండి. అలాగే అలాగంటే నాకు మందు వద్దు. యా అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్? పెళ్ళయి ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవ్వలేదు. చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మాంగారండి ఆడే ప్రాబ్లం. 3 ఏం చేశాడండి, శోభనం చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన ఏంటి అంటాడండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా? మీ వైఫా? ఆడి వైఫ్ కాకపోతే నీ వైఫ్ ఏంట్రా? నువ్వు నోర్ము. నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. కరెక్ట్. పారిపోదాం రావే అంటే
ఊరు వదిలి రానంటదండి. పోనీ శోభనం చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు, ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా, అసలు కోఆపరేషన్ చేయరు. అయిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. థు, అయిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు, ఏంటో మీద మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి. వస్తానండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నీ స్వామినానికి నా కండోలెన్స్. నమస్కారం నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పక. ఛీ! ఏ టూరింగ్ టాకీస్ కన్నా పెద్ద సినిమా ఆడితే అర్జెంట్ గా ఇవాళ ఒక మంచి పని చేసాంరా. ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవాడిని చూసాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు, కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు బాబు? ఇందాక మాటల్లో పడి పురుగుల మందు సీసా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు. మీరంతా నా చుట్టూ చేరి ఆడు కోటయ్య గారు మనోడు అవునో కాదో కూపీ లాగమంటే తెగ సంబరపడిపోయి డిటెక్టివ్ యుగంధర్లా తెగ ఫీల్ అయిపోయాను. అమ్మో, వాళ్ళు పెద్ద ముదుర్లండి. ఏంటి ఈనాళ్ళు ఆడతో తిరిగి ఇదా నువ్వు తెలుసుకుంది. ఈ డెప్ప కటింగ్ చెప్పమకం చూసినప్పుడే అనుకున్నాను ఈ డాల్డా డబ్బా గడి వల్ల కాదు ఈ పని. మరి అదే, వాళ్ళు ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడం నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీకే తెలుసు. ఏదో ఒకటి చెప్పరా చూద్దాం. ఒకటి కాదు 100 చెప్తాను. మొన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎందామని కారణం గారు దొడ్డుకోటకి దూతే పంటలో తిరిగింది. బానే ఉన్నావు కదా, సేమ్ పందలాగా. నువ్వు ఉండమ్మా, ఎదవర్ణన్నా నువ్వు మీ మాట అట్టుకుని అసలు శోభనే అవ్వలేదని నలుగురు దగ్గర దొంగ అడిపేసి జాయిన్ అయ్యానా? ఆ నలుగురు అది నిజం అనుకుని నేను అసలు మగోడే కాదనుకుని నాతో చెమ్మచక్కలాట ఆడేసుకున్నాను. నీతో చెమ్మచక్కలాట కాదు, కోతి కొమ్మ చాట ఆడుకోవాలి. నేను మీ మనిషిని తెలియకుండా మేనేజింగ్ చేసేసరికి నా ప్రాణం పోయింది. నీ పెళ్ళం పోయిందా? ఎందుకు ఇలా డైలాగ్ ట్రావెల్ ఇచ్చేస్తాను? మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబాయ్, ఏమండి మా ఆవిడిగా నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు. ముందు పేక పిసి చంపేస్తుంది. ఏమండి, ఎక్కడ దొక్కడం కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే గుమ్మ ఉంది. ఓ పని చేయి, ఏంటో? ఈ ఎర్రచీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటుదాము. ఈలోగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. మేనేజే నట్టి మీద తంతిను డ్యామేజ్. నమస్కారం అండి, ఆ. నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యూ. చిచ్చి, బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? ఆ, అదేంటండి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నోర్మయ్, అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని. మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఎక్కడ వాడు? అయ్యో. ఎక్కడ? ఇదేమిటి అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది? చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా. మా పని మనిషి అండి. పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసి బతుకుతుంది. తప్పక ఒకసారి మొహం చూస్తాను. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొఖం చూడని వీడి మీద ఒట్టేసుకున్నా. యా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు. ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. లాగించే. ఈ టైంలో ఎవడు తలుపు కొడుతున్నాడు? దొంగలేమో. మనం ఇక్కడే ఉన్నాం కదా. అలాగే ఎవడాడు? నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. నువ్వా? నా వాచీలో టైం 11:30 అయింది. నీ టైం ఎంత అయిందో? అది అడగడానికి ఈ టైంలో తలుపు కొడతావా? అసలు బుద్ధుందా నీకు? బుద్ధంటే మన బేవర్స్ గాడి మిస్సింగ్. ఏమే దొంగతనాలు మానేసాం కదా అన్న బెంగతో గోదాట్లో దూకు సూసైడ్ చేసుకున్నాడేమో. సూసైడ్ కాదు, సూసైడ్. ఇక్కడున్నావా? పైన వేళ్ళు కింద నువ్వు. రిజర్వేషన్ ఏంట్రా? రిజర్వేషన్ కాదు, అబ్జర్వేషన్. ఎక్కువ మాట్లాడుంటే ముక్కల కింద నరికి పాత్ర చేస్తా. రెక్కలు ముక్కలు చేసుకుని మరీ పాడ కడతావా? నేను శోభనం చేసుకుంటుంటే నీకు ఇదేం పోయే కలవరా? ఇదిగో 5 నిమిషాల్లో బయటికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతాను. బట్టలాడతావా? ఈ టైంలో ఎందుకులే బాబు, శుభ్రంగా శోభనం నువ్వు చేసుకుంటూ ఉండవమ్మా. బస్సు ఫస్ట్ నైట్ కదా, నీకు కొంచెం పైరసీ కావాలేమో. పైరసీ కాదు, ప్రైవసీ. వస్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రంతా నీతో బోల్డ్ అంత పని ఉంటాను. రా. తెలుగు వన్